ఏదో ఒకానొక వేదిక మీద చూసిన ఒక ఆవిడ సంధ్యారెడ్డి గవ్వ, అమెరికాలో ఉన్న ఆవిడ మళ్ళీ నారాయణ రెడ్డి దగ్గరకు వచ్చి మేము ఒక పాట రాయించాలనుకుంటున్నాం, ఆటకి స్వాగత గీతంగా మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం గర్వంగా, ఒక 20 నిమిషాలు బ్యాలేలాగా రికార్డ్ చేయాలండి మన సంస్కృతులన్నింటినీ కలిపి, దాని మీద మీరు పాట రాస్తే సంగీతం సమకూర్చి ఆ యూనిట్ అంతా ఆ టీం అంతా నాకు పరిచయం చేయండి అంది ఆవిడ. అంటే దానికి కూడా నారాయణ రెడ్డి గారు ఇది గంగాధర్ అయితే బెటర్, ఇప్పుడు నేను రాయగలిగే నేను రాయలేను, అన్నీ అతనే చూసుకుంటాడు, అతనికి ఇచ్చేయండి అంటే నాకు ఒక రైటర్ని పెట్టుకుని రాయించి నేను ఒక మ్యూజిక్ చేసి, ఆ మ్యూజిక్ చేస్తున్న కాలంలో ఆ సంధ్యారెడ్డి గారు ఆట టీంతో వాళ్ళు రెగ్యులర్గా అన్నా రికార్డింగ్ థియేటర్కి వచ్చి, వందే మాతరం శ్రీనివాస్ గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చి వినడం, వాళ్ళు ఆ వింటూ ఆ టీమ్ స్పిరిట్ని చూసి ఇతను చాలా గొప్ప గాయకుడు, అసలు ఇతను తీసుకువెళ్తే బాగుంటుంది కదా ఆటకి, జస్ట్ ఈ పాట చేయడానికి మాత్రమే ఇతను ఉపయోగించుకోవడం ఎందుకో నచ్చలేదు అలా అనుకుని ఆ తల్లి ఆటా మహాసభలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత విభావరి అని ఫిక్స్ చేసుకున్న ఆవిడ ఈ సీడీ ఎప్పుడైతే తీసుకుందో, ఈ స్వాగత గీతం సీడీ చాలా పెద్ద హిట్ అయిన సీడీ, అది హిట్ అయిన సీడీని ఆ సీడీ తీసుకుని తిరుమల వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి, అక్కడి నుంచి చెన్నై వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నామండి, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం, ఈ సంవత్సరం బడ్జెట్ లేదనో ఏదో చెప్పి ఆయనకి సారీ చెప్పి, ఈ బ్యాచ్ అంతా ఈసారి ఈ యువరక్తం అంతా తీసుకెళ్ళాలనుకుంటున్నాం, నేను వందే మాతరం శ్రీనివాసు. నన్ను అడిగారు ఇంకొకళ్ళు ఉంటే ఎవరుంటే బాగుంటుంది, వందే మాతరం శ్రీనివాసు, ఇంకెవరుంటే బాగుంటుంది చెప్పండి అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య గారు, వీళ్ళందరినీ మనకున్న జర్నలిజంలో ఉన్న పరిచయాలన్నీ వీళ్ళందరినీ, రాజేంద్ర ప్రసాద్ గారు, సో అట్లా తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు పే చేసింది, ఇంకా నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిజంగా వరుసగా సక్సెస్లో అది సక్సెస్. ఆ తర్వాత ఇంకా అమెరికా నేను ఈ రోజు వరకు 20 సార్లు వెళ్ళాను, దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు. అమెరికాకి నేను వెళ్ళిన 18వ సారి భగవద్గీత అక్కడ ఓపెన్ అయింది.